కొంతమంది అత్తమ్మల గురించి చెప్పాలనుకుంటున్నా, అలా అని కోడళ్ళందరూ మంచి వాళ్ళని చెప్పడం లేదు. ఇక్కడ టాపిక్ అత్తమ్మల గురించి కాబట్టి చెప్తున్నాను, వినండి. వాళ్ళ అల్లుడి ఇంటికి వెళ్ళి అల్లుడు పలకరించినా పలకరించకపోయినా తనని మర్యాదగా చూసినా చూడకపోయినా 2, 4, 6 రోజులు అంటూ అల్లుని ఇంటి తిండి సిగ్గు లేకుండా తినొస్తారు. అదేమైనా అంటే నా కూతురింటికి వెళ్ళాను అని అంటారు. అదే వాళ్ళ కోడలు ఇంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ అమ్మ నాన్న ఎవరో బంధువు సంవత్సరానికో 6 నెలలకో వచ్చి వెళ్ళినా ఏం తింటున్నారో తాగుతున్నారని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు కొందరు అత్తలు. కూతురు మాత్రం అత్తారింటి వాళ్ళని చూసినా చూడకపోయినా పర్లేదు వీళ్ళకి. బట్ నీ కోడలు మాత్రం మీరేం చేసినా నా ఖాందానికే చేసి పెట్టాలి, నా ఖాందానికే తినిపించాలి అనే త్రోవ వీళ్ళది. ఇదెక్కడ న్యాయం? నీ ఇంటికి వచ్చిన కోడలు నిన్ను చూసుకుంటూ నీ ఇంట్లో వాళ్ళని చూసే కదా ఎవరితో ఎలా ఉండాలి అని ఒక నిర్ణయానికి వస్తుంది, నేర్చుకుంటుంది. అయినా ఇంత వయసు ఇంత అనుభవం ఉంది ఎందుకు అసలు వీళ్ళు ఈ అత్తలు ఎవరి మాటలు విని మరి ఇలా ప్రవర్తిస్తారో తెలీదు, చెప్పలేము. అవును, నీ ఇంటికి వచ్చిన కోడలు నీ ఇంట్లో వాళ్ళని నిన్ను బాగా చూసుకుంటే సరిపోదా? నీ కొడుకుతో సంతోషంగా ఉంటే సరిపోదా? నీ ఖాందానికంటే చేసి పెట్టాలి అని ఆలోచిస్తావా? అవును అత్తమ్మలు, మీరు కోడలుగా ఉన్న టైంలో మీరు మీ పుట్టింటి వాళ్ళకి చేసి పెట్టలేవు, మీ పుట్టింటి వాళ్ళని చూసుకోలేదా అసలు? మీ అత్తారింటి వాళ్ళకి మీ అత్తారింటి ఖాందానికే చేసి పెట్టారా అసలు? అడుగుతున్నాను, చెప్పండి. మీరు ఇలా ప్రవర్తిస్తే ఎలా అండి? ఇక్కడ సఫర్ అయ్యేది మీ కొడుకు. ఎంత మెంటల్ టార్చర్ ఉంటుంది కొడుకుని ఎంతగా కాల్చుకొని తింటారో ఈ అత్తలైతే. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకొని నీ ఇంటికి వచ్చిన కోడలు చూడట్లేదు అంటే తన మనసును నొప్పించిన వాళ్ళని పక్కకు పెట్టేస్తుంటది, వాళ్ళని చూడదు, తనకు నచ్చిన వాళ్ళనైతే చూస్తుంది కదా. అది సరిపోదా అసలు? నిన్ను మంచిగా చూసుకుంటూ నీ కొడుకుతో సంతోషంగా ఉంటే అది చాలు అని సరిపెట్టుకుంటే మంచిది కదా. బాయ్.